అందరికి నమస్కారం. అందరికీ హ్యాపీ ఉగాది. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఉగాది పచ్చడి అయితే నేనే చేయబోతున్నాను. ఎలా అనేది ఇప్పుడైతే మీరు చూస్తారు. జస్ట్ చూసేయండి ఎలా చేస్తాను ఇప్పుడు ఉగాది పచ్చడి నా చేతితోటి మీరైతే చూడండి. నేను ఫస్ట్ ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెల్లం, మెయిన్ ఉండాల్సినవి అయితే మామిడికాయ, తర్వాత వచ్చేసి కొబ్బరికాయ, గసాలు, ఇవైతే మస్ట్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనకైతే ఆ ఫ్లేవర్స్ అనేవి యాడ్ అయితే మనకి కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి అవైతే కంపల్సరీ అయితే మస్ట్గా యాడ్ చేయాలి. ముందుగా మనమైతే మా ఎప్పుడో కుండ అనేది మర్తమాన్ అంటారు. సో కుండకి మర్తమాన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. కుండ వచ్చేసి మనకి మట్టితో చేస్తారు, ఇది మర్తమాన్ మరి దీనితో చేస్తారు. ఇది కూడా బట్ దానికి దీనికి కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది, వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట. మనకైతే చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇంట్లో ఇక్కడ మూలకు ఉన్నాయి అన్నీ తీసుకొచ్చాం అనమాట ఉగాది కాబట్టి. ఈరోజు ఉగాది స్పెషల్ కాబట్టి ఫస్ట్గా అయితే మనమైతే వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఇందులో వాటర్ ఉంది. వాటర్ తీసుకున్న తర్వాత చింతపండు అయితే యాడ్ చేయాలి. చింతపండు అయితే మనమైతే నార్మల్గా పండు దొరుకుతుంది, కాయ దొరుకుతుంది, 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. తర్వాత మనమైతే మిక్స్ చేసుకోవాలి. రెండుతో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే బెల్లం. ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ ఇందులో వేసి మిక్స్ చేస్తే కథం పచ్చడి అయిపోతుంది అంతే. ఇంకా ఫస్ట్ తర్వాత వేసుకోవాల్సింది కాదు. మనమైతే బెల్లం అయితే వేసుకున్నాం. బెల్లం వేసుకున్న తర్వాత అన్నీ నేనైతే కొంచెం ఎక్స్ట్రాగా ఏం చేసినామంటే ఈసారి క్యాష్యూస్, బాదం అయితే యాడ్ చేసినాం, కొంచెం ఎనర్జీ ఉంటాం కాబట్టి. సో ఇప్పుడైతే ఇగో చేస్తున్నాను, అన్నీ మిక్స్ చేస్తున్నాను. ఇందులో ఇలా వేసేస్తున్నాను అనమాట. అన్నీ మిక్స్ చేసి కొద్దిసేపు ఉంచితే మనకి పచ్చడి అయితే అయిపోతుంది. అన్నీ వేసుకొని అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. గసగసాలు, నువ్వులు, ఆవాలు, అన్నీ, మెంతులు వేయరు, సారీ, జీలకర్ర, గసాలు, సోంపు అయితే అది తీసుకున్నారు అనమాట. ఇట్లా వేసుకొని అందులో అన్ని ప్లేట్ అయితే కాల్ చేసేసాను, కలపాలి. ఇంకా ఇప్పుడు మిక్స్ కొట్టేసి ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్లో ఒక సిప్ వేసేసి మనకి ఫస్ట్ దేవుని కాడ పెట్టాలి. ఫస్ట్ అది మస్ట్ దేవుని కాడ పెట్టాలి. ఇలా చింతపండు ఫ్లేవర్ అన్నీ మనకైతే మధ్యలో డిస్టర్బ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు తీసేస్తున్నాయి. ఇది అంటే యాక్చువల్లీ అన్నీ తినాలి, ఇందులో ఒక్కటి కూడా ఇష్టపెట్టదు. మనకి ఇష్టం అన్నీ ప్రతి ఒక్కటి మన హెల్త్ గురించి, హెల్త్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో చూడవచ్చు. పచ్చడి ఏం లేదు. పచ్చడి అంటే కొంతమంది ఆంధ్ర సైడ్ అయితే ఒక్కొక్క విధంగా అయితే చేస్తుంటారు. లైక్ కొంతమంది కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేస్తారు. మేమైతే యాడ్ చేయడం లేదు. కారం, ఉప్పు అవన్నీ, కారం, ఉప్పు వేస్తారా అండి? కారం, ఉప్పు అయితే వేరు. సో ఇది ఉగాది పచ్చడి నా స్టైల్లో. మీకు చింతపండు వేయాలి, మిక్స్ చేయాలి, కలపాలి, అంతా కలపాలి. దేవునికి పెట్టేస్తాం. దేవుని వేసుకొని చీర పెట్టేస్తాం. దేవునికి పెట్టేసిన తర్వాత మనమైతే కొంచెం వేడి చేయడం వస్తుంది. బెల్లం అయితే అంతా కలిపి మిక్స్ చేసి చింతయిత్తులన్నీ కలిపేసి ఇలా అయితే చేసుకోవచ్చు. ఈసారి ఫస్ట్ టైం అనమాట నేను మేకింగ్ చేయడం. కలిపిన తర్వాత ఇంగ్రీడియంట్స్ యాడ్ అయినాయి అని చూసిన తర్వాత దేవునికి ఒక కప్పు తీసుకెళ్ళి సింపుల్ మనం ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానం ఇది అనమాట. సో గ్లాస్ ఆఫ్ వాటర్ అక్కడ పెట్టేసి వచ్చేసి మళ్ళీ యాక్చువల్లీ బచ్చాలు కూడా వేస్తారు ఉగాది రోజు, కానీ అది మేమైతే ఆఫ్టర్నూన్ చేస్తాం. ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా అన్నీ సెట్ చేసుకుని ఇదైతే సెట్ చేసుకుంటాం. ఇప్పుడైతే ఇచ్చి మనమైతే ఒక సెట్ వేద్దాం.
కరెంట్ పోయింది. అన్నింటికి అయితే పూజ చేసుకోవాలి ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి. కరెంట్ పోయినా మనకి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. లైఫ్లో కూడా ఎప్పుడైతే మనమైతే అప్సెట్ కావద్దు. సో ఒకటి పోయిందని ఒకటి మనమైతే బాధపడద్దు అనమాట. లైఫ్లో కొంతమంది ఉంటారు, కొంతమంది పోతుంటారు. జస్ట్ లీవ్ ఇట్ అంతే. అది టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి సెన్సిటివ్. సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఇప్పుడు అరేంజ్ చేసుకునే దానికైతే మనమైతే తీసుకొచ్చి కొంచెం పాలిష్ అయితే దీపం ముట్టియాలి. మస్ట్ దీపం గాయస్. సంవత్సరం అంతా మంచి జరగాలని తీసుకున్నాం మనం చేసిన పచ్చడి. పాడే మంగళ హారతి కట్లమేశ్వరానికి హారతియరే, లక్ష్మీ నరసింహకు హారతియరే, మా గైకొడు మారతి కాబట్టి ఇప్పుడు మనం ఒక్క కొబ్బరికాయ కొట్టేసి ఇక లాస్ట్ ఫినిష్ చేసేద్దాం. ఏం చేస్తున్నారు
చివరిగా దేవునికి ముక్కు వేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని సంవత్సరమైన మంచిగా వీడియో ఆపేసిన ఇక్కడ అక్కడ లాస్ట్ కూడా పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బయటికి పోతాం. బయట ఒక పూజ చేసుకొని గుడి పోయి వస్తాం. వాడు వీడియోలో పడవాడు కాబట్టి చెప్తా గుడికి వస్తున్నాం. ఇప్పుడు అయిపోయినాక వర్క్ బాయ్ కోసం వెయిటింగ్. ఇంకో బాయ్ వస్తాడు ఇప్పుడు. బయట తిరగాలన్నమాట ఇప్పుడు అది కాబట్టి 16 కాబట్టి ఇది 15 14. హాయ్ గాయ్స్, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అక్కడ పంచ కట్టుకోండు, అందుకే పంచం కట్టుకోవాలంటే పంచం కట్టుకున్నాం బ్రో. ఇది బాగుంది బ్రో. మీ అన్న కదా. ఇప్పుడైతే మనోడు ఇప్పుడే ఎక్కిన బండి. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. ఎక్కినావురా? గుడికి రారంటే స్నానమే వేయలే ఇంకా. చేసిండు మనోడు. సో మా ఊర్లో ఉగాది పండుగ రాజ్కి జై. గుడికి వచ్చినాం. ఇదే మన ఊర్లో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి గుడి. మేమైతే ఎవ్రీ సాటర్డే అయితే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. నేను కూడా అప్పుడప్పుడు వస్తే టైం ఉన్నప్పుడు. సో ఇదే అనమాట లక్ష్మీనరసింహ గుడి. బండి అయితే చేసిరు ఉగాది కాబట్టి వాళ్ళ పంతులకు కూడా వాళ్ళ సంవత్సరాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా మన వాళ్ళు అయితే అట్లా కొట్టేస్తారు అన్నమాట. ఉన్నారు కదా పెద్దోడు చిన్నోడు. వాళ్ళైతే ఆడు ఇంట్లో కొట్టిండు, నేను ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ. మనోడైతే గుడి కొడుతుంది మహారాజ్కి. మనోడికి అయితే గుళ్ళుండవు. ఆడుండే ఏదో జార్జియా దేశంలో ఉంటుండు మనోడు. ఆడికైతే గుడిలో అయితే ఉండవు. అందుకే గుడిలో పిచ్చి కాబట్టి ఈ గుడికి అయితే వచ్చిండు. బ్రో జార్జియాలో గుడులు ఉంటాయా? ఆడు మాట్లాడలేదు. సేమ్ ఫీల్ అవుతాడు. మనం మాట్లాడితే వాళ్ళు అయితే షై ఫీల్ అవుతారు గాయ. సో ఇంతే అనమాట రివ్యూ. హ్యాపీ ఉగాది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మేము కూడా ఆ ఏజ్లో అయితే వచ్చినాం వీడికి. చూడండి సో ఆ ఏజ్లో కూడా మేమైతే సైకిళ్ళతో అయితే ఇక్కడికి వచ్చినాము. వచ్చి ఇక్కడ గుడికి అయితే వచ్చి సేమ్ ఆ మెమోరీస్ అయితే గుర్తుకొచ్చినాయి. వాళ్ళు మమ్మల్ని చూస్తున్నట్టు సైకిల్ అప్ చేయడం అన్నట్టు అట్లా ఉగాదికి మేమైతే చేసుకుని ఉంటాయి అట్లా అట్లా. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినాం. సో చూడండి గుడికి పోయాము, లోపలికి పోయాము, వచ్చినాం. గుడికి పోయి వచ్చేసినాం. అయిపోయింది అయిపోయింది. ఇది ఉగాది. గుడిలో మార్నింగ్ సంక్రాంతి, ఉగాది ఏ పండుగ అయినా కానీ ఇక్కడికైతే వస్తాం అన్నమాట. వచ్చి ఇలా అయితే పీస్ఫుల్గా కూర్చుంటాం. అట్లా పనులు ఉంటే వెళ్ళిపోతాం అంతే. అంటే ఇంటికి పోయి నేను చేసిన పచ్చడి అయితే కొంచెం తాగేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి తదుపరి కార్యక్రమానికి బయలుదేరుతాం. ఈరోజు నేను తయారు చేసిన పచ్చడి అయితే నేనైతే టేస్ట్ చేయబోతున్నాను. అవును నాకే టేస్ట్ అయితే కొంచెం అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. అంటే షడ్రుచులు అంటారు అనమాట ఉగాదికి. మనం పెద్ద పంతులం ఏం కాదు, జస్ట్ ఏదో నాకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్ చెప్తున్నా. ఉంది చేదు అన్నీ వేసాం కాబట్టి కొంచెం స్వీట్ తప్పండి. స్వీట్ యాడ్ చేయాలి.